ఈరోజు మా పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్కి నేను అరటికాయ బజ్జీలు వేస్తానండి. ముందైతే బౌల్లో కొంచెం శనగపిండి, కొద్దిగా వాము, మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని మనం బజ్జీల బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. వాటర్ అయితే ఒకేసారి పోసుకోకూడదండి, కొంచెం కొంచెంగా చూసుకొని పోసుకుంటే ఏమవుతుందంటే మనకి థిక్గా అవ్వదు, అలా అని లూజ్గా కూడా అయిపోదు. సరిపోను పోసుకొని కలుపుకుంటే చక్కగా బాగుంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. బజ్జీలు బాగానే వస్తాయి. ఇంకో విషయం అండి, సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు కావాలంటే, వంట సోడా అంటాం కదా, అది వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, నేను మామూలుగానే చేసేస్తున్నానండి. కలుపుకునేసేసి మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. మనం ముందుగానే ఆ అరటికాయలు అనేవి సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా ఉండిద్ది. అవి వచ్చేసి నాకు మా హస్బెండ్ హెల్ప్ చేశారండి. అవి నాకు సన్నగా కట్ చేయడం నాకైతే రాదు, సో ఆయనే అలా చిన్నగా కట్ చేసి ఇచ్చారు. అవి మాత్రం చూడండి చాలా సన్నగా కట్ చేశారు. అది ఒకే ఒక అరటికాయ అండి, ఒక్క అరటికాయని ఆయన సన్నగా కట్ చేశారు. ఇంకా వాటిని మనకి నూనె కాగిద్ది కదండి, నూనె కాగిందో లేదో కొంచెం శనగపిండితో ఒక చిన్న బాల్ లాగా వేసుకుంటే మనకు తెలిసిపోద్దండి, అది పైకి లేసి వచ్చింది. ఇంకా అది కాగిందనుకొని మనం ఆ అరటికాయని పిండిలో ముంచుకొని కొంచెం అటు ఇటు గిన్నెకి అనుకుంటే ఏమైందంటే ఎక్స్ట్రా బ్యాటర్ ఏదైతే ఉండిద్దో అదంతా గిన్నెకి అతుకుపోయిందండి. నార్మల్గా మనకు కావాల్సింది వరకు అరటికాయకు ఉండి అప్పుడు చక్కగా వస్తాయి అన్నమాట. ఇదే వంట సోడా వేసుకుంటే ఏంటంటే లోపల బోల్ వచ్చిద్ది, పైగా కొంచెం మెత్తగా ఉండిద్ది. వంట సోడా వేసుకోకపోయినా కొంచెం మెత్తగానే ఉండేయండి, కాకపోతే వంట సోడా వేసుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట బజ్జీలు. చక్కగా నూనెలో ఫుల్గా వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే బాగుండిద్ది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక లోపల ఉడకదండి, పైన వరకు ఎర్రగా వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా లోపల నుంచి మొత్తం ఉడికిద్ది అన్నమాట. ఇంక అయితే ఫ్రై అయిపోయినాయండి, ఇక నేను తీసేస్తున్నాను. వీటిని తీసేసుకొని వేరే బౌల్లో వేసుకుంటే నూనె అంతా ఏమైందంటే ఇంకా మనకి నూనె ఏదన్నా ఉంటే కనుక అది వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది. లేదంటే మీ దగ్గర టిష్యూ పేపర్ అవైలబుల్గా ఉంటే టిష్యూ పేపర్లో వేసుకున్నా సరే నూనె ఏదన్నా ఉంటే పీల్ చేసిద్ది. ఇంక తీసేసుకుని ఇంకో వాయి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకుంటే అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట.
ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు అరటికాయ బజ్జీలు, బంగాళదుంప బజ్జీలు శాంతంగా వేసేసుకొని ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఇస్తే పిల్లలు తింటారు, మనము తింటాం. ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా తీసేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.